ఎడారిలో సెలయేర్లు. నవంబర్ 13వ తేదీ. యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండును. 2 తిమోతి 2వ అధ్యాయము 21వ వచనం. జీవితం వజ్రం కాదు, అంతులేని వృద్ధికి అవకాశాలతో కూడిన విత్తనం. డాక్టర్ లైమాన్ అబాట్ ఈ దృష్టాంతాన్ని ఉపయోగించాడు. నేను పచ్చని పొలాల్లో నుండి ఒక సింధూరాన్ని తెంచి దానిని నా చెవి దగ్గర పట్టుకున్నాను. అది నాతో ఇలా చెప్పేది: త్వరలో పక్షులు వచ్చి నాలో గూడు కట్టుకుంటాయి. త్వరలో నేను పశువులకు నీడను సమకూరుస్తాను. మరియు త్వరలో నేను ఆహ్లాదకరమైన అగ్నిలో ఇంటికి వెచ్చదనాన్ని అందిస్తాను. నా పైకప్పు క్రిందకు వచ్చిన వారికి నేను తుఫాను నుండి ఆశ్రయమిస్తాను. త్వరలో ఒక గొప్ప పాత్రకు బలమైన ప్రక్కటెముకలనవుతాను. నేను మనుషులను అట్లాంటిక్ మీదుగా తీసుకెళ్తున్నప్పుడు తుఫాను నా ఎదుట ఫలించలేదు. ఓ మూర్ఖపు చిన్న సింధూరం, ఇవన్నీ నువ్వు అవ్వగలవా అని నేను అడిగాను. సింధూరం, అవును, దేవుడు చేస్తే అవుతాను అని సమాధానమిచ్చింది. నేను కొంతమంది పిల్లల ముఖాలను చూసి నేనొక చిన్న గుసగుసలు విన్నాను. త్వరలో నేను గొప్ప దీవెనగా మారుతాను. త్వరలో ఇతర జీవితాలు వచ్చి నాలో గూడును, గృహాన్ని కనుగొంటాయి. త్వరలో అలసిన వారు వచ్చి నా బలం యొక్క నీడలో సేదదీరుతారు. త్వరలో దుఃఖగృహమందు ఆదరణకర్తలా కూర్చుంటాను. త్వరలో క్రీస్తు సౌందర్యపు సంపూర్ణ తేజస్సుతో నేను ప్రకాశిస్తాను. మరియు నా విమోచకునితో పాటు మహిమపరచబడిన వారి మధ్యలో ఉంటాను. బలహీనమైన, శక్తి లేని చిన్నపిల్లలైన మీరా అని నేను అడిగాను. అవును, క్రీస్తు, మేము అని వారు సమాధానమిచ్చారు. ఒక యువకుడి జీవితంలో ఉన్న ఈ ఆశీర్వాద సాధ్యతలన్నీ సజీవయాగంగా బలిపీఠం మీదకి వెళ్ళాలి. నీటిని నిప్పుపై వేయండి, అది ఆవిరిలో కరిగిపోతుంది. కలపను నిప్పుపై వేయండి, అది పొగలోనూ మంటలోనూ అదృశ్యమై చివరికి బూడిద మిగులుతుంది. ఇనుమును చూడండి, అది తుప్పుగా మారుతుంది. కానీ అగ్ని బంగారంపై 1000 సంవత్సరాలు ఉన్నా దానిని పాడు చేయదు. దాని తేజస్సు కానీ దాని బరువు కానీ ఏమాత్రం తగ్గదు. దేవుని సేవకులను వివరించే ఒక అందమైన చిహ్నం: వారు బంగారంలా నశించలేరు. మరియు ఈ విలువైన లోహంపై అగ్నివలే వారి జీవితంలో పరీక్షలు వస్తాయి. కానీ వారు నాశనం చేయలేని వాటిని శుద్ధి చేస్తారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.